హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజీనాస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో రొయ్యల వేపుడు చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, మీకు కావాల్సిన లవంగాలు కూడా ముద్ద చేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. సరిపడినంత ఆయిల్, ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో వేసుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. అయితే నిల్వ ఉండాలంటే టమాటాని స్కిప్ చేసేయండి, మీకు అవసరం లేదు. లేదు ఇన్స్టెంట్గా తినేయాలి అనుకుంటే టమాటా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇవే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. అయితే ఈ మసాలా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత శుభ్రంగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. వేసుకుని మంచిగా వాటిని మగ్గనివ్వాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పటి వరకు కూడా మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సరిపడా కారం యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం అవసరం అవుతుందో అంత కారం యాడ్ చేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది ఏమవ్వాలంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమన్నమాట. కొంచెం మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. చూసుకోండి మధ్య మధ్యలో కిందగానే అడుగు పట్టకుండా చూసుకోండి. ఇందులోనే మళ్ళీ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. అది కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా ఇది కూర అనేది వేయించుకోవాలి. ఇందులో మనం వాటర్ అనేది ఏమీ వేయము. రెడ్ కలర్లో ఉన్న కర్రీ మెరూన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు కొత్తిమీర అవసరం లేదంటే స్కిప్ చేసేయండి, కరివేపాకు ఒకటి సరిపోతుంది. అంతే, రొయ్యల వేపుడు రెడీ. ఇది నా స్టైల్లో చేశాను, చాలా చాలా బాగుంటుంది.
నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వేరే ఏదన్నా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.